ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. పోసాని కృష్ణమురళిని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని పోసాని కృష్ణమురళి నివాసానికి వెళ్లిన అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి పోసానిని ఏపీలోని అనంతపురం తరలించనున్నారు. పోసాని కృష్ణమురళిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోసానిపై సెక్షన్ 196, 353/2, 111 రెడ్ విత్ 35 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. పోసాని కృష్ణమురళిని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని పోసాని కృష్ణమురళి నివాసానికి వెళ్లిన అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి పోసానిని ఏపీలోని అనంతపురం తరలించనున్నారు. పోసాని కృష్ణమురళిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోసానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక పోసాని అరెస్టుపై మరింత అప్డేట్స్ అనాలిసిస్ ఇవ్వడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, చెప్పండి. వెంకటేష్, మాజీ వైసీపీ నేత ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మై హోమ్ భుజాలో ఆయన నివాసం ఉంది. నేరుగా భుజాలోని ఆయన ఇంటికి వచ్చి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏపీ వ్యాప్తంగా ఆయన పైన చాలా కేసులు నమోదయ్యాయి. 1 కాదు 2 కాదు. నర్సాపేట, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, ఈ విధంగా చాలా జిల్లాల్లో పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో పర్టికులర్గా అనంతపురం జిల్లాలో నమోదైన ఒక కేసుని బండారు వంశీకృష్ణ అనే వ్యక్తి, ఎవరైతే ఒక టీడీపీ చెందిన ఒక వ్యక్తి ఎవరైతే కేసు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదుని బేస్ చేసుకుని పోలీసులు కేసు నమోదు చేయడం జరుగుతుంది. పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. ప్రధానంగా చంద్రబాబు, అదేవిధంగా అప్పటి వైసీపీ, అప్పటి టీడీపీ నేత, అదేవిధంగా అప్పటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా మాజీ మంత్రి లోకేష్ పైన ఆయన పోసాని కృష్ణమురళి చాలా అనుచిత వ్యాఖ్యలు అప్పట్లో చేయడం జరిగింది. చాలా తీవ్రంగా వర్గ విభేషాలు రెచ్చగొట్టేలాగా, కమ్యూనిటీ గురించి కూడా మాట్లాడుతూ చాలా నీచంగా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మొత్తాన్ని కూడా చాలా సీరియస్ గా దీన్ని అంటే ఆయన పోసాని కృష్ణమురళి చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం కూడా కొన్ని సమాజంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలని, కొన్ని కమ్యూనిటీలను రెచ్చగొట్టేలాగా మాట్లాడాడు. దానివల్ల సమాజానికి వీళ్ళ అంటే ఎవరైతే ముఖ్య చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదా లోకేష్ కావచ్చు, వాళ్ళంతా ఒక ప్రజా రాజకీయాల్లో ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. అటువంటి వ్యక్తుల గురించి అంత నీచంగా, హీనంగా మాట్లాడడంపై టీడీపీ శ్రేణులు కావచ్చు, లేదంటే జనసేన శ్రేణులు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేసి గతంలో పలుమార్లు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు ఆ కేసులు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసాం. మై హోమ్ భుజాలో ఉన్నటువంటి ఆయన నివాసంలో భోజనం చేస్తుండగా వచ్చి తీసుకెళ్లడం జరిగింది ఆయన్ని. ఆయన కొంత అంటే ఎందుకు ఏ బేస్ మీద అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, అనైతికంగా వ్యవహరిస్తున్నారు అంటే కొంత వాళ్ళతో వాగ్వాదం దిగినప్పుడు కూడా మీ మీద పక్కా ప్రూఫ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, సాక్ష్యాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మేము సిద్ధమయ్యాం, మీరు ఖచ్చితంగా మాతో పాటు రావాల్సిందే అని చెప్పి చాలా బలంగా పోలీసులు చెప్పడం, తీసుకెళ్లడం కూడా ఆయన్ని జరిగింది. అయితే మనం పోసాని కృష్ణమురళి వైఖరి మనం వైఖరి చూసాం. ఎందుకంటే గత 5 ఏళ్లుగా ఆయన వైసీపీలో చాలా కీలకంగా వ్యవహరించారు. వైసీపీలో ఒక పదవి కూడా తీసుకున్నారు. ఇదంతా కూడా చేశారు. సో దాన్ని అంటే ఆ పదవిలో ఉండి కూడా వైసీపీ నేతగా ఉండి టీడీపీ సంబంధించిన నేతలు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకా కీలక నేతలు 2 పార్టీలు చెందినటువంటి కీలక నేతలపై చాలా అసభ్యకరంగా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. కులాన్ని రెచ్చగొట్టేలా కూడా మాట్లాడారు. సో ఇవన్నిటిని కూడా కోట్ చేసుకొని ఆ సందర్భాల్లో నమోదైన కేసులు కావచ్చు, లేదంటే లేటెస్ట్ గా నమోదైన కేసులు కావచ్చు, వీటన్నిటిని కూడా బెరీజ్ వేసుకొని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. నిజానికి ఆయన రాజకీయాల నుంచి అంటే టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన నేరుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, ఎటువంటి రాజకీయాలు ఉన్నాయి అది జరిగి కూడా రీసెంట్ గా ఐ థింక్ 40 డేస్ కిందటే ఆయన డెసిషన్ తీసుకుని దూరంగా ఉండిపోయారు. నేను ఎటువంటి పాలిటిక్స్ లో ఉండలేను, వైసీపీకి రాజీనామా చేశాను, ఇంకా అసలు ఏ రాజకీయాల్లో కూడా నేను రాను అని చాలా స్పష్టంగా చెప్పారు. అప్పుడే చాలా మంది ఏమనుకున్నారంటే ఈయన కేవలం ఎటువంటి అరెస్ట్ అంటే కూటమికి సంబంధించి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తారు, ఆ గతంలో చేసినటువంటి అదే ఏదో కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగానే ఒక నిర్ణయానికి వచ్చే ఆయన ఆ విధంగా ప్రకటన చేశారని అనుకున్నారు. కానీ ఆయన చేసిన ప్రకటన కూడా అతను కాపాడలేకపోయింది. ఖచ్చితంగా తప్పు చేశారు ఆయన, అవసరం ఉందని
బలంగా నమ్ముతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఒకటి. అయితే వెంకట్ అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన దురుసుగా మాట్లాడేసి అంటే కాస్త హద్దు అతిక్రమించి మాట్లాడినట్టుగా కూడా కేసు నమోదైన వివరాలను బట్టి తెలుస్తూ ఉంది. అయితే అలాంటప్పుడు మాట్లాడి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన చిన్న రాజీనామా ట్వీట్ ఇచ్చేసేసి నేను రాజకీయాలకి దూరం అనేసింత మాత్రాన ఆయన మాట్లాడిన మాటలనేసి వెనక్కి వెళ్ళిపోవు కదా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నమోదైన కేసులు కూడా మీరు చెప్పిన ఏదైతే మీరు పాయింట్ తీసుకుని చెప్పారో సేమ్ అదే పాయింట్ అదే నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆ విధంగా మాట్లాడి అంటే అడ్డగోలుగా అప్పుడు మాట్లాడి ఇప్పుడు నేను తప్పుకుంటున్నాను, నేను ఉండట్లేదు, పార్టీ మారిపోయాను, పార్టీ అధికారం నుంచి దిగిపోయింది కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తనని ఇబ్బందులు పెడుతుందని ఒక ఏదైతే బలంగా నమ్మి భయాందోళనకు గురయ్యాడో సరిగ్గా అదే జరిగింది. ఏదైతే ఇంకా నన్ను అరెస్ట్ చేయరు, నేను పాలిటిక్స్ దూరం వచ్చేసాను, రాజీనామా చేశాను, ఇంకా పాలిటిక్స్ లో ఉన్నాను కాబట్టి ఇక నేను చేయలేదు అనుకుని ఒక చిన్న ఒపీనియన్ ఉన్నారు. బట్ కర్మ వెంటాడింది అన్నట్లుగా, ఎందుకంటే ఆయన గతంలో చేసినటువంటి అలిగేషన్స్ చాలా చాలా సీరియస్ గా చాలా అలిగేషన్ చేయడం జరిగింది. ఒక పర్టికులర్ గా చంద్రబాబు సామాజిక వర్గాన్ని చాలా దుర్భాషలాడటం కానీ, లేదంటేనేమో పవన్ కళ్యాణ్ ని దుర్భాషలాడటం కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ ను కాపు సామాజిక వర్గం అని చెప్పి కాపు సామాజిక వర్గాన్ని దుర్భాషలాడటం కానీ, ఈ విధంగా చాలా నద్దు ఒక లిమిట్ లేకుండా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. సో దాన్ని అంతా కోట్ చేసుకొని ఇప్పుడు మొత్తం వాళ్ళు పెట్టినటువంటి కేసులు ఎవరైతే ఉన్నారు టీడీపీ చెందినటువంటి వాళ్ళు కావచ్చు, జనసేన చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఏపీ వ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదయ్యాయి కాబట్టి ఆ కేసులను బేస్ చేసుకొని పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని నెక్స్ట్ ఐ థింక్ వైద్య పరీక్ష నిర్వహించి ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ రిమాండ్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్ గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో టీడీపీ శ్రేణులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా పోసాన్ని అరెస్ట్ అవుతాడు, కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. ఎవరైతే టీడీపీని ఇబ్బంది పెట్టారో అంటే టీడీపీని కావచ్చు జనసేన కావచ్చు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు, ఇబ్బందులు పడతారని ఏదైతే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారో సరిగ్గా అదే జరుగుతుంది అనుకోవాలి. ఎందుకంటే 1 by 1 కీలక వ్యక్తులు చాలా వైసీపీ టీడీపీ కానీ జనసేన కానీ కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా 1 by 1 అరెస్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇది కక్షపూర్తం అనుకోవాలా, లేదంటే చేసిన తప్పుకు పరిహారం అనుకోవాలా, చేసిన నేరానికి శిక్ష అనుకోవాలా అని పక్కన పెడితే మాత్రం వరుసగా అరెస్టులు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది వెంకటేష్. అయితే వెంకట్ ఏదైతే గతంలో చూసుకుంటే ఆర్జీ మీద కూడా ఇలాంటి కేసే నమోదైంది, ఆయన ఫోటోలు మార్ఫింగ్ చేశారంటూ ఆయనకి నోటీసులు పంపించడం జరిగింది పోలీసులు. కానీ పోసాని విషయంలో నోటీసులు కూడా పంపించకుండా ఒకటిని అరెస్ట్ చేయడం జరిగింది అనుకోవచ్చా? నోటీసులు ఏమైనా పంపించారా? అయినా ముందస్తు బెయిల్కి ఏమైనా ఆయన అప్లై చేసుకునే అవకాశం ఏమైనా ఉండిందా? అరెస్ట్ ప్రాసెస్ రకరకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. పోలీసులు ఆ పరిస్థితులను బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి కేసు యొక్క ఇంటెన్సిటీని బట్టి డెసిషన్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా నోటీసులు ఇచ్చే క్రమం ఉంటుంది. లేదంటే కేసు యొక్క సిచ్యువేషన్ కేసు యొక్క టెండెన్సీని అర్థం చేసుకుని కూడా స్టెప్స్ తీసుకుంటుంటారు పోలీసులు. సో ఆబ్వియస్ గా ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అటువంటి వ్యక్తి మీద అంత సివియర్ గా కామెంట్స్ చేశారు కాబట్టి, అదేవిధంగా జనసేన అధినేత పైన కూడా చాలా సివియర్ కామెంట్ చేశారు కాబట్టి వాటింట ఆయన ఏదైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి జనసేన అధినేత వ్యక్తి అప్పుడు అధినేత ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి సో వాళ్ళ రేంజ్ వాళ్ళ యొక్క ప్రభుత్వంలో వాళ్ళ పాత్ర పెరిగిపోయింది కాబట్టి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటెన్స్ ని అంటే ఆ కేసు యొక్క తీవ్రతని అర్థం చేసుకొని చర్యలు తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఎటువంటి నోటీస్ లేకుండా డైరెక్ట్ గా ఆయన ఎక్కడున్నారో కనుక్కొని మైహోం బుజాకి వెళ్ళిపోయి ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వెంకటేష్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.
సార్ రండి సార్. అనంగా ముందు పెట్టేసి మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం? మీ పేరు మేడం? సార్ మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. మాకు వద్దు అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ వద్దు, నేను చేయను. నోటీస్ మాకు వద్దు. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోవద్దు. తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. సార్ ఆడవాళ్ళ మీద రౌడీలు చేయదు. మేము ఏం రౌడీజం చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. మేము మా ఆవిడ సొంతం మేడం పెట్టద్దా సార్ అరెస్ట్ చేస్తున్నాం మేడం. సార్ రండి సార్. అనంగా ముందు పెట్టేసి మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం? మీ పేరు మేడం? సార్ మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. మాకు వద్దు అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ వద్దు, నేను చేయను. నోటీస్ మాకు వద్దు. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోవద్దు. తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. సార్ ఆడవాళ్ళ మీద రౌడీలు చేయదు. మేము ఏం రౌడీజం చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. మేము మా ఆవిడ సొంతం మేడం పెట్టద్దా సార్ అరెస్ట్ చేస్తున్నాం మేడం. సార్ రండి సార్. అనంగా ముందు పెట్టేసి మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం? మీ పేరు మేడం? సార్ మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. మాకు వద్దు అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ వద్దు, నేను చేయను. నోటీస్ మాకు వద్దు. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోవద్దు. తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. సార్ ఆడవాళ్ళ మీద రౌడీలు చేయదు. మేము ఏం రౌడీజం చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. మేము మా ఆవిడ సొంతం